హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మైండ్ షేర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే ఫైనాన్షియల్ సిస్టంలో రిస్క్ అంటే మనం జనరల్గా అనే వర్డ్ వింటూ ఉంటాము. రిస్క్ అంటే ప్రమాదం. అంటే ఇది మనం ఇన్వెస్ట్మెంట్లో మాత్రమే ఒక వర్డ్ వాడుతూ ఉంటాము. సో స్టాక్స్లో అలాగే మ్యూచువల్ ఫండ్స్ లాంటి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చే ప్లానింగ్స్లో మనం ఈ యొక్క రిస్క్ అనే వర్డ్ వాడుతూ ఉంటాం. అది రిటర్న్స్ సంబంధించి. కానీ కేవైసీ అప్డేషన్లో రిస్క్ ప్రమాదం అనేది చాలామందికి తెలియదు. సో అది ఎన్ని రకాలు అనేది క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. కేవైసీ అంటే నో యువర్ కస్టమర్ ఫ్రెండ్స్. ఎవరైతే ఆ అకౌంట్ హోల్డర్ సంబంధించిన లావాదేవీలు ఆ యొక్క పర్సనే నిర్వహిస్తున్నాడా లేదా అని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి బ్యాంక్ అనేది కేవైసీ అడుగుతుంది. దాన్ని మనం కేవైసీ అంటాం, నో యువర్ కస్టమర్. సో ఇందులో రిస్క్ అనేది ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఇది చాలా బ్యాంకింగ్ నాలెడ్జ్ అనేది చాలా యూస్ఫుల్, చాలా ఉపయోగపడుతుంది మన లైఫ్లో. చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది టాపిక్. ఓకే ఫ్రెండ్స్, రిస్క్ అంటే కేవైసీలో లో రిస్క్ అంటే చాలా తక్కువ రిస్క్, తక్కువ ప్రమాదం. అలాగే మధ్యస్థ రిస్క్, మీడియం, అత్యధిక రిస్క్, హై రిస్క్. అంటే కేవైసీ లేక లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అనే ఉంటాయి ఫ్రెండ్స్. ఇందులో ప్రధానంగా లో రిస్క్లో ఎవరైతే బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్, అలాగే పెన్షనర్స్, అలా నిర్దిష్టమైన తక్కువ శాలరీ ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీగా పడేవాళ్ళు, వీళ్ళందరూ కూడా లో రిస్క్లోకి వస్తారు. వీళ్ళు ఖచ్చితంగా ఆధార్, పాన్ అనేది మాత్రమే కేవైసీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అది కూడా ఒక ఎవ్రీ 10 years ఒకసారి. ఇందులో పెద్ద ప్రాబ్లమ్స్ కానీ ప్రమాదాలు చాలా తక్కువ ఫ్రెండ్స్. కానీ మధ్యస్థ రిస్క్, మీడియం రిస్క్ అంటే వీళ్ళు వ్యాపారస్తులు, అలాగే ఎంఎస్ఎంఈ, చిన్నపాటి పరిశ్రమలు నెలకొల్పేవారు మధ్యస్థ రిస్క్లోకి వస్తారు. లేదంటే ఫ్రెండ్స్, ట్రాన్సాక్షన్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్థిరంగా ఉండవు, మారుతూ ఉంటాయి. ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి కేవైసీ సబ్మిట్ చేయాలంటే లో రిస్క్కు ఉన్నంత సింపుల్గా డాక్యుమెంటేషన్ ఉండదు ఫ్రెండ్స్. ఖచ్చితంగా వాళ్ళకి ఒక 6 month బ్యాంక్ స్టేట్మెంట్ అయితే అడుగుతుంది. అలాగే యొక్క జిఎస్టీ నెంబర్ కానీ, కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ అడ్రస్, ఇలా ప్రతిదీ కూడా వాళ్ళకి కేవైసీ అప్డేషన్లో పడుతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎక్కువ మొత్తంలో ట్రాన్సాక్షన్ జరగడం వల్ల ఏదైనా అనధికారిక లావాదేవీలు అంటే ఆ అకౌంట్ హోల్డర్కి తెలియకుండా ఫ్రాడ్స్ ఏమైనా జరగడానికి అవకాశం ఉందేమో అనే ఉద్దేశంతో అయితే ప్రతిదీ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేది అడుగుతుంది మధ్యస్థ రిస్క్లో. అదేవిధంగా హై రిస్క్, ఇది చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఏంటంటే పొలిటీషియన్స్, అలాగే విదేశీ డబ్బు అంటే సంపాదించడం, విదేశీ నుంచి సంపాదించే వాళ్ళు, అలాగే చాలా ఎక్కువ శాతం మనీ ట్రాన్సాక్షన్స్ జరిగే వాళ్ళకైతే ఈ యొక్క రిస్క్ ఉంటుంది. వీళ్ళకి నియర్లీ 1 month స్టేట్మెంట్ అయితే అడుగుతుంది కేవైసీ టైంలో. వీళ్ళు కూడా ఎవ్రీ 6 yearsకి అయితే అప్డేట్ చేయాల్సి, ఎవ్రీ 2 years ఫ్రెండ్స్, ఎవ్రీ 2 yearsకి హై రిస్క్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీడియం రిస్క్ అయితే ఎవ్రీ 8 yearsకి చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క హై రిస్క్ చాలా మొత్తంలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటాయి. అమౌంట్ యొక్క ట్రాన్సాక్షన్స్ కూడా ప్రతి నెల మారుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఒక 12 months స్టేట్మెంట్ అయితే కంపల్సరీ అవసరము. అలాగే ఆ యొక్క ఏదైనా విదేశీ సంపాదన ఉన్నట్లయితే ఆ పర్టికులర్ పర్సన్ యొక్క ఎవిడెన్స్, ఏ విధంగా అతను ఎర్న్ చేస్తున్నాడు అనేది కూడా అడుగుతుంది. అలాగే పాస్పోర్ట్ అప్డేషన్ కూడా అడుగుతుంది. సో ఇంత రిస్క్ అనేది ఉంది ఫ్రెండ్స్ కేవైసీలో. మనం సాధారణంగా సింపుల్ కేవైసీ గురించి మనం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇలా ట్రాన్సాక్షన్ జరిగే అమౌంట్ని బట్టి యొక్క రిస్క్ అనేది మారుతూ ఉంటుంది. ఈ విధంగా కేవైసీలో 3 రకాల రిస్క్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు ఉపయోగపడుతుందని అయితే నేను భావించి ఒక వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి.
అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మనీ వైజ్ సంబంధించిన నాలెడ్జ్ షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.